ప్రభుత్వ అభివృద్ధిని ఓర్చుకోలేక వైసీపీ విష ప్రచారానికి పాల్పడుతుందని అనంతపురం ఆహుడా చైర్మన్ టీసీ వరుణ్ విమర్శించారు. ప్రజలకు అద్భుత సేవలు అందిస్తున్న అంబులెన్స్లపై వైసీపీ కావాలని దుష్ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ చిత్తశుద్ధితో వైద్య రంగంలో కీలక సంస్కరణలు తీసుకొస్తున్నారని వివరించారు. గత ప్రభుత్వంలో వైసీపీ అంబులెన్స్ సేవలను ఎలా నిర్వహించిందో ప్రజలందరికీ తెలుసని, ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తే కూటమి కార్యకర్తలు, నాయకులు తిప్పికొడతారని ఆయన హెచ్చరించారు. ఈరోజు ముఖ్యంగా ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ ప్రెస్ మీట్ ఎందుకు పెడుతున్నామంటే, గత వారం నుంచి వైసీపీ నాయకులు ఎవరెవరైతే ఉంటారో 108 మీద 104 అంబులెన్సుల పైన కూటమి ప్రభుత్వంపై ఒక దుష్ప్రచారం చేస్తుండేది మనం అందరం చూస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే ప్రజలకందరికీ కూడా ఈ కూటమి ప్రభుత్వం ఎంత మంచిగా ముందుకెళ్తాంది, ఈ మంచి ప్రభుత్వం ఎలా ముందుకెళ్తాంది అని చెప్పి కూడా మీ అందరూ తెలియజేసుకుంటారు. ముఖ్యంగా వైసీపీ నాయకులు ఈ ఫోటోలు చూపించినట్టు మీరు ఒకసారి చూడాల్సి, గత ప్రభుత్వంలో దాదాపు 300 అంబులెన్స్ ని వీళ్ళు మిస్మేనేజ్మెంట్ చేసి దాన్ని పని చేయనీకోకుండా సొంత వ్యక్తిగత లబ్ధుల కోసము ఆ టెండర్లు కాల్ఫర్ చేసుకొని మెయింటెనెన్స్ టెండర్లు అనుకుంటూ అది మన అరవిందో అనే కంపెనీకి వాళ్ళ వ్యక్తిగత లబ్ధుల కోసం టెండర్ ఇచ్చుకొని మెయింటెనెన్స్ చేయకోకుండా దాని ఏ ఒక్క అంబులెన్స్ కూడా చాలా మటుకు అంబులెన్స్ దాన్ని యూటిలైజేషన్ లో లేకోకుండా పాడు చేస్తే, ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, అదే విధంగా నరేంద్ర మోడీ గారి దీవెనలతో కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా ముందుకెళ్తాంది. అందులో భాగంగా ఎన్నో అంబులెన్సులు తీసుకొచ్చినారు. గత ప్రభుత్వంలో ఉన్న అంబులెన్సులు కూడా మొత్తం రిపేర్స్ అయితేనేం కానీ, మీరు ఇందాక చూస్తాం, మనం అందరం లోపల పోయి చూస్తాము, కొత్త టెక్నాలజీతో, GPS సిస్టమ్స్ తో, ట్రాకింగ్ తో, అదే విధంగా పేషెంట్ ఎప్పుడైతే అంబులెన్స్ లోకి ఎక్కుతాడో అక్కడి నుంచి కెమెరాతో లైవ్ గా డాక్టరే చూస్తూ అక్కడ ఉన్న నర్సులకు కానీ వాళ్ళకి కానీ లోపల వాళ్ళకి ఒక కోఆర్డినేషన్ చేస్తూ వాళ్ళ సలహాలు ఇచ్చుకుంటూ పేషెంట్ ని 5 నిమిషాల్లో ఇక్కడ హాస్పిటల్కి ఎలా తీసుకొస్తారనే విషయం కూడా మీడియా మిత్రులు